కొత్త కార్లు మంటల్లో చిక్కుకుంటున్నాయి. ఆస్తి నష్టమే కాక ప్రాణాలు కూడా పోతున్నాయి. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ ఓఆర్ఆర్ టోల్ గేట్ దగ్గర జరిగిన కారు ప్రమాదంలో ఓ వ్యక్తి ఇలాగే సజీవ దహనమయ్యారు. దాంతో కొత్త కారులో అగ్ని ప్రమాదం జరగడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇలా ఎందుకు జరుగుతుంది? కారు డ్రైవింగ్ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గ్యారేజ్ మెకానిక్స్ ఏం జాగ్రత్తలు చెబుతున్నారు? షరీఫ్ పూర్తి వివరాలు అందిస్తారు. నిన్న సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ ఓఆర్ఆర్ గేట్ వద్ద జరిగినటువంటి టోల్ గేట్ వద్ద జరిగినటువంటి కారు మారుతి సెలీరియోలో ఒక వ్యక్తి సజీవ దహనమయ్యాడు. కొత్త కారు మరి ఏ విధంగా మంటలంటాయి, ఎందు గురించి అతడు ఆ విధంగా చనిపోవాల్సి వచ్చింది అనేటువంటి విషయాలపైన చాలా చర్చ జరుగుతోంది. కొత్త బండి ఎందు గురించి ఇలా అయింది అనేటువంటి వర్షాన్ని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు లేవనెత్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే మనతో పాటు మాట్లాడడానికి మెకానిక్ మున్నా ఉన్నాడు. అసలు ఏ విధంగా ఒక వెహికల్ని మెయింటెనెన్స్ చేయాలి అంటే ఏ విధంగా డ్రైవ్ చేయాలి, ఎలా సేఫ్టీ ప్రికాషన్స్ ఏ విధంగా తీసుకోవాలి, ఇంజన్ మూమెంట్ని ఎప్పటికప్పుడు ఎలా ఉండాలి, అందులో ఉన్నటువంటి ఇగ్నిషన్ని ఎప్పటికప్పుడు డ్రైవ్ చేసేటప్పుడు ఏ విధంగా చూసుకోవాలో అతని మాటల్లోనే విందాం. మొన్న మెయిన్గా నిన్న చూసే ఉంటారు, ఒక వ్యక్తి సెలీరియో కొత్త కారులో సజీవ దహనం అయ్యాడు. అంటే అట్లాంటి ఫైర్ యాక్సిడెంట్ ఎందుకు అయితే బేసిక్గా ఇది కార్లో వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ కూలెంట్ అవి చెక్ చేయాల్సి వస్తుంది. కూలెంట్ లీక్ అయినా సరే అది ఇంజన్ హీట్ అయిపోయి నెక్స్ట్ ఓవర్ హీట్ అయిపోయి ఫైర్ అవ్వడం వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మళ్ళీ ఎలక్ట్రికల్ డీజిల్ నుంచి స్పార్క్ రావడం, ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఎక్కువ పెట్టేయడం వలన దాని స్పార్క్ మంచిగా చేయడం వలన ఎక్స్ట్రా ఫిట్టింగ్ వలన ఓవర్లోడ్ అయిపోయి స్పార్క్ అనేది వచ్చేస్తుంది అన్న. మెయిన్గా ఎట్లాంటి ప్రికాషన్ అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లాంగ్ డ్రైవ్ పోయినప్పుడు కానీ వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇంజిన్ ఆయిల్ చెకప్ చేసుకోవాలి. ఇంజిన్లో ఆయిల్ ఉందా లేదా, ఇంజిన్ ఆయిల్ ఉందా లేదా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డీజిల్ పర్ఫెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కూలెంట్ పర్ఫెక్ట్ ఉందా, మ్యాక్సిమం మినిమం అని ఉంటుంది ఇందులో, అది చెక్ చేసుకోవాల్సి వస్తుంది. అది లేకపోతే కనుక ఏమంటారు ఓవర్ హీట్ అయిపోయి ఇంజన్ సీజ్ అయిపోవడాలు, ఇంజన్ మళ్ళీ ఎక్కువ ఓవర్ స్పీడ్ దానికి అది ఆటోమేటిక్గా తిరిగేయడాలు అట్లా అయిపోతుంది అన్నమాట. టర్బో ఫెయిల్ అవ్వడం దానివల్ల అట్లా. డీజిల్ బండిలో వచ్చేసి టర్బో ఫెయిల్ అయిపోతే మాత్రం ఇంజిన్ స్పార్క్ వచ్చేస్తాం మొత్తం. ఇంకా ప్రధానంగా ఇప్పుడు ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అంటున్నారు. అంటే ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఇప్పుడు జనరల్గా మోడిఫికేషన్ చేసుకుంటున్నారు. అంటే కార్ కొంచెం అంటే సౌండ్ పరంగా, మ్యూజిక్ లవర్స్ ఎవరైతే ఉంటారో సౌండ్ పరంగా చాలా వేరియేషన్స్ వస్తున్నాయి. చాలా అడ్వాన్స్డ్ యాంప్లిఫైర్స్ కానీ ఎక్కువ పవర్ ఉన్న యాంప్లిఫైర్స్ పెడుతున్నారు. వాటి వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతాయి? ఒకవేళ పవర్ అవి తీసుకుంటే వాళ్ళకి ఎక్స్ట్రా కట్అవుట్లు అవన్నీ వస్తాయి. అవి ఏమి వేయకుండా డైరెక్ట్ ఫిట్ చేస్తున్నాం అన్నమాట ఎక్స్ట్రా ఫిట్టింగ్ వల్ల. దానివల్ల సో ఫైర్ యాక్సిడెంట్ వల్ల జరుగుతున్నాయి. అట్లా మెయిన్గా బ్యాటరీ పరంగా ఎట్లా తీసుకోవచ్చు జాగ్రత్తలు? బ్యాటరీ పరంగా ఏం ప్రాబ్లం ఉండదు ఇక్కడ. ఒకవేళ ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేస్తే ఇట్లాంటి రిలేలు అట్లా ఫీజులు వస్తాయి, ఇవి చేయవలసి వస్తుంది అన్న. ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అవి చూసుకోవాల్సి వస్తుంది వాళ్ళు. అంటే డ్రైవ్ చేసేటప్పుడు కార్ హీట్ కావడం కానీ అట్లాంటి ఎట్లా చూసుకోవాలంటారు? కార్ హీట్ అవ్వడం అంటే లోపల టెంపరేచర్ స్విచ్ అని ఒకటి ఉంటుంది, అందుకు చూపిస్తుంది. వీళ్ళు డ్రైవర్స్ రానోళ్ళు ఓన్ డ్రైవ్ చేసుకుంటారు కదా, హ్యాండ్ బ్రేక్ తీయకపోవడం అట్లా, సో అట్లానే వెళ్ళిపోతారు. దాని ఫైర్ అవి వెనకాల వీల్స్ అవి పట్టేసుకుని మొత్తం హీట్ అయిపోతే అట్లా కూడా ప్రాబ్లం ఉందన్న. మెయిన్గా పెట్రోల్ వెహికల్ చాలా వరకు ఇట్లాంటి ఎక్కువ బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే అగ్ని ప్రమాదం జరగడానికి ఎక్కువ కారణం ఎక్కువ ఉంటుంది కదా, సో ఆ విషయంలో ఎట్లా తీసుకోవాలి? ట్యాంక్ ఫ్రూట్ అని ఉంటుంది ఒకటి, అది లోపల మోటార్ ఏమన్నా ప్రాబ్లం అయినా సరే లోపల స్పార్క్ వచ్చేస్తుంది అన్నమాట లోపడే. దానివల్ల కూడా ఫైర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి టెంపరేచర్స్ అవి ఉన్నాయి, మళ్ళీ వీల్ బేరింగ్స్ అవి ఉంటాయి. వాళ్ళకి సర్వీస్కి కంపల్సరీ ఇస్తే అయిపోతుంది అన్న. మెయిన్గా అప్పట్లో అంటే కూలెంట్ ఏ విధంగా ఎప్పుడెప్పుడు చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది? కూలెంట్ దేనికి పనిచేస్తుంది మెయిన్గా? కూలెంట్ అంటే హీటు అంటే ఇంజన్ పక్కకి వెళ్ళి ఉంటుంది అన్న. ఇంజన్ పక్క నుంచి మొత్తం కూలెంట్ సర్క్యులేషన్ అని ఉంటుంది. అది కూలెంట్ లేకపోతే ఇంజన్ హీట్ అయిపోయి ఓవర్ హీట్ అయిపోతుంది అన్నమాట. ఓవర్ హీట్ అయిపోయి ఇంజన్ సీజ్ అయిపోయే అవకాశాలు, ఫైర్ అయ్యే అవకాశాలు అట్లా వస్తాయి అన్నమాట. అంటే గతంలో రేడియేటర్స్ ఉంటుండే కదా, సో దానికి ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ కదా, సో ఇప్పటికి కూడా అట్లనే ప్రాబ్లమ్స్ వస్తుంది. దీనికి కూడా రేడియేటర్ ఉంటుంది అన్న. రేడియేటర్ డైరెక్ట్ అప్పుడు కాలంలో డైరెక్ట్ రేడియేటర్లో పోసేవారు. ఇప్పుడు పైప్ లైనింగ్స్ వల్ల మొత్తం చెకప్ అవుతుంది, మొత్తం తిరుగుతూ వస్తుంది. దానివల్ల ప్రాబ్లమ్స్ ఏముండవు. ఎక్కువ అదేమంటారు కూలెంట్ చూసుకోవాలన్న, కంటైనర్లో పక్కా చూసుకోవాలి కూలెంట్. అయితే అంటే ఏసీ వాడకంలో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి? ఏసీ వాడతాం, ఒక్కొక్కరు హీటర్ పెట్టేసి అట్లా వదిలేస్తారు, దానివల్ల కూడా హీట్ అయిపోవాల్సి వస్తుంది. కంప్రెసర్ స్ట్రక్ అయిపోయినా సరే వాళ్ళు చూసుకోకుండా వాళ్ళకి తెలియకుండా వెళ్ళిపోతారు, దానివల్ల కూడా ఫైర్ అసలు. అంటే నిన్న జరిగిన ఇన్సిడెంట్, సంగారెడ్డిలో జరిగిన ఇన్సిడెంట్లో డోర్స్ లాక్ అయిపోయినాయి. కొంతమంది ఆ ఫైర్ వచ్చే క్రమంలో డోర్ను ఓపెన్ చేస్తున్నా కూడా కొంచెం ఫైర్ ముందు స్టార్ట్ అయ్యేటప్పుడు డోర్లు ఓపెన్ చేసేటప్పుడు కూడా ఓపెన్ కాలేదు. అంటే ఎందుకు ఒకసారి బండి మొత్తం ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఒకసారి బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కార్ అంతా
లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? అది లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానికి వైరింగ్ ప్రాబ్లం, అది వైరింగ్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఎవరైతే చేశారో ఆ వైరింగ్ ఫాల్ట్ వల్ల అట్లా అయింది, అట్లా జరిగింది. వైరింగ్ అంటిపోతే లాక్స్ ఓపెన్ అవ్వవు, ఓన్లీ మాన్యువల్గా పనిచేస్తే కానీ ఆయన తీయలేకపోయాను టెన్షన్ వల్ల. అంటే ఇంకా మెయిన్గా పెట్రోల్ ఫ్యూయల్ లేదు, అంటే షోరూమ్ మ్యానుఫ్యాక్చర్ ఉన్నది ఫ్యూయల్ పెట్రోల్ ఇస్తారు. కొంతమంది ఏం చేస్తారు, ఇప్పుడు ఇలాంటి గ్యారేజ్లలో కన్వర్షన్ చేస్తుంటారు వెహికల్, సిఎన్జి పెట్టి చేయడం కానీ ఇంకా ఎక్స్ట్రా అట్లా చేస్తుంటారు. అట్లా చేస్తే కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్లా కూడా ప్రాబ్లమ్స్ అవుతాయి సార్. అట్లా అది ఏమంటారంటే సర్క్యులేషన్ ఒక్కోసారి అవుతుంది, దానివల్ల స్పార్క్ ప్లగ్స్ అని ఉంటాయి అన్నమాట, దాని నుంచి కరెక్ట్ బయలు అయ్యి వచ్చేస్తుంది అన్నమాట దానికి స్పార్క్. అట్లా అంటే సమ్మర్లో మెయిన్గా సమ్మర్లో జరిగి ఎక్కువ ఈ ఫైర్ యాక్సిడెంట్లు, ఇంజన్ సీజ్ అయిపోవడం అట్లాంటివి జరుగుతాయి. వాళ్ళు సరిగ్గా చూసుకోకపోవడం వల్లనే ఇట్లాంటివి జరుగుతాయి అన్న. వాళ్ళు చెక్ చేయరు, వెళ్తుంది అనుకుంటే వెళ్ళిపోతుంది, మెకానిక్ షాప్కి తీసుకెళ్ళాలి, షోరూమ్ తీసుకెళ్ళాలి, వాళ్ళకి తెలియదు అన్నమాట. వాళ్ళు చూసుకోకుండా వెళ్ళిపోతారు, అక్కడ చూపిస్తుంది కూలెంట్ అవి లేవని చెప్పేసి బ్లింక్ అవుతుంది లైట్ వచ్చి అందులో, అయినా సరే వాళ్ళు పట్టు. అంటే బేసిక్గా మీ షెడ్కి వచ్చిన తర్వాత కార్ని ఏవేవి చూస్తుంటారు, బేసిక్గా ఏవేవి చెకప్ చేస్తుంటారు? ఇంజిన్ ఆయిల్ ఫస్ట్ చేస్తాం, ఇంజిన్ ఆయిల్ చెకప్ చేస్తాం. నెక్స్ట్ డీజిల్ కూలెంట్ కంటైనర్, వాటర్ చూసుకుంటాం, వైపర్ బ్లేడ్స్ అవన్నీ పనిచేస్తున్నాయి లేవు చూసుకుంటాం. ఇది మొత్తంగా ఇప్పుడు పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, సమ్మర్ రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా సగటు డ్రైవర్ ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకోవాలి. కారు పైన మెకానిజం పైన పూర్తి అవగాహన ఉండాలి, ఎందుకంటే ఏ టైంలో ఏం జరుగుతుంది అక్కడ ఇండికేట్ అవుతూ ఉంటాయి, ఇగ్నిషన్ ఆన్ ఉంటుంది, వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇక హరిబరిలో కొంతమంది హ్యాండ్ బ్రేక్ని కంప్లీట్గా తీయకపోవడము, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడము, అండ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఒకదానికొకటి అనుసంధానమై ఆ సిస్టమ్ అంతా ఎస్టాబ్లిష్ చేసి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకుంటే ఇదంతా కూడా కాదు అనే విషయాలను కూడా ఇప్పటికే ఎక్స్పర్ట్ మెకానికల్ ఇంజనీర్స్ చెప్తున్నారు. మరోవైపు షెడ్లో ఉన్నటువంటి అంటే డైలీ వర్క్ చేసేటువంటి మున్నా కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రభాకర్తో కలిసి షరీఫ్, V6 న్యూస్, హైదరాబాద్.